హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో విద్య అర్థం, నిర్వచనాలు విత్ కోడింగ్స్ సహా నేర్చుకుందాం. విద్య అనే పదం విత్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. విత్ అంటే మనం ఏంటో తెలుసుకుందాం. విత్ అనగా తెలుసుకోవడం లేదా సంభవించడం, కనుగొనడం, భావించడం, అవగాహన అని విత్ అనే సంస్కృత ధాతుకు అర్థం అంటే వీటన్నిటిని సమ్మేళనం వల్ల కలిగే జ్ఞానమే విద్య అని చెప్పగలం. విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ అంటే శిశువుని అభివృద్ధి చేయడం, ఎడ్యుసీర్ అంటే శిశువుని దారి చూపించడం అనే లాటిన్ పదం నుండి వచ్చింది. విద్య అను పదం శిక్ష అనే హిందీ పదం నుండి వచ్చింది. ఇది క్షాష్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. క్షాష్ అనగా క్రమశిక్షణలో ఉంచడం, బోధించడం, నియంత్రించడం, నేర్పించడం అని అర్థం. ఎడ్యుకేషన్ లో ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డ్యూకో అంటే వృద్ధిలోకి తీసుకురావడం అంటే టు బ్రింగ్ అప్ అనే అర్థం వస్తుంది, లేదా టు లీడ్ ఫర్త్ అంటే దారి చూపడం అనే భావన వస్తుంది. ఎడ్యుకేటం అనే లాటిన్ పదానికి అర్థం బోధన చర్య. జ్ఞానం అంటే కేవలం సమాచార సేకరణే కాకుండా పొందిన జ్ఞానాన్ని సరైన రీతిలో జీవన స్థితిగతుల్లో ఆచరించే నైపుణ్యం అని చెప్పవచ్చు. అప్పుడు అది విజ్ఞానం అవుతుంది. విద్య పరిమితార్థం గురించి తెలుసుకుంటాం. పరిమితార్థంలో విద్య అంటే వ్యక్తి అభివృద్ధి పాఠశాలలో ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు, కార్యక్రమం, ప్రభావాల ఫలితం. అంటే విద్యార్థి పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం. క్రమబద్ధమైన విద్యా విధానం కేవలం 3Rకు మాత్రమే పరిమితమై పట్టాలు పొందడానికి ఉపయుక్తమైంది. 3Rs అంటే రీడింగ్ చదవడం, రైటింగ్ రాయడం, అర్థమెటిక్ అంటే లెక్కలు చేయడం. 5Rs అంటే ఆ రెండు యాడ్ అవుతాయి, రైట్స్, రెస్పాన్సిబిలిటీస్. 7Rs అంటే ఆ రెండు యాడ్ అవుతాయి, రిక్రియేషన్, రిలేషన్షిప్స్. విస్తృతార్థంలో విద్య అంటే కేవలం 3R చదవడం, రాయడం, లెక్కించడం మాత్రం కాదు. జీవితమే విద్య. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది తల్లి గర్భం నుండి మృత్యుం వరకు కొనసాగుతుంది. విద్య మానవ జీవితంలో అవిరామ కృషి. విస్తృతార్థంలో ప్రతి అనుభవం విద్యాపరమైన విలువ కలిగి మానవ ప్రవర్తన పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పు చేయడం ఉపయోగపడుతుంది. విద్య పాశ్చాత్య విద్యావేత్తల అభిప్రాయాలు, కోడింగ్స్ సహా సింపుల్ గా మనం ఈరోజు నేర్చుకుందాం అనమాట. సోక్రటీస్ ప్లేటో శిష్యుడు, ప్లేటో అరిస్టాటిల్ శిష్యుడు అనమాట. తప్పులను తొలగించి సత్యాన్వేషణ చేసేదే విద్య అని సోక్రటీస్ చెప్పారన్నమాట. సోక్రటీస్ అంటే మనం ఏం గుర్తుంచుకోవాలంటే తప్పులు, సత్యాన్వేషణ. మెయిన్ ఏంటంటే సత్యాన్వేషణ గుర్తుంచుకుంటే మీకు సత్యాన్వేషణ అంటే సోక్రటీస్. ఇంకెక్కడ ఉండదు సత్యాన్వేషణ, ఓన్లీ సోక్రటీస్ దగ్గరే ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సత్యాన్వేషణ సోక్రటీస్ అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, సంతోషాన్ని, బాధను పరిమాణంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని ప్లేటో చెప్పారన్నమాట. మనము ప్లూటో అనే గ్రహాన్ని గుర్తుంచుకోవాలన్నమాట. ప్లూటో అనే గ్రహం సంతోషం ఎప్పుడు వచ్చింది, దాని గ్రహాల జాబితాలోని పెట్టినప్పుడు సంతోషం కలిగింది దానికి. అది బాధ ఎప్పుడు వచ్చిందంటే దానికి గ్రహాల జాబితాలను తీసేసినప్పుడు దానికి బాధ కలిగింది అనమాట. అప్పుడు మనం సంతోషము, బాధ అంటే ప్లూటో గుర్తు రావాలి. ప్లూటో అంటే ప్లేటో అనమాట. అలాగే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సు రూపొందించేదే విద్య అని అరిస్టాటిల్ చెప్పారన్నమాట. దృఢమైన శరీరం, దృఢమైన మనస్సు, ఈ రెండు గుర్తుంచుకోవాలన్నమాట. అరిస్టాటిల్ అంటే అనేక శాస్త్రాలకు పితామహుడు అనమాట. జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్రానికి, రాజనీతి శాస్త్రానికి, పిండోత్పత్తి శాస్త్రానికి పితామహుడు. ఇవన్నిటికి పితామహుడు కాబట్టి ఆయన శరీరం, మనస్సు కూడా చాలా దృఢంగా ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. అరిస్టాటిల్ దృఢమైన శరీరం, మనస్సు వస్తే అక్కడ అరిస్టాటిల్ అని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. అన్ని శాస్త్రాల పితామహుడు కాబట్టి ఆయనకి దృఢమైన శరీరం, మనస్సు ఉండాలి. అప్పుడు మనుషులు సార్థకులుగా తయారు చేసేదే విద్య అని కొమీనియన్ చెప్పారన్నమాట. కొమీనియస్ అంటే ఎవరు మనకి తెలిసిందే, టిఎల్ఎంకి పితామహుడు. బోధన యంత్రాల పితామహుడు ఎవరు? కొమీనియస్. అక్కడ మనకి ట్రై మెథడ్స్ లో మనం అది గుర్తుంచుకుందాం. టిఎల్ఎంకి పితామహుడు ఎవరంటే కొమీనియస్. అంటే మనుషులను సార్థకులుగా తయారు చేసే విద్య అని ఇక్కడ కొమీనియన్ చెప్పారన్నమాట. అంటే బోధన యంత్రాల వలన పిల్లలకి సార్థకులుగా తయారు చేసింది ఎవరంటే కొమీనియస్. ఇక్కడ మనం సాధకులు అంటే ఎవరు గుర్తు రావాలి? కొమీనియన్ గుర్తు రావాలన్నమాట. ఆ విధంగా మీరు టిఎల్ఎం, కొమీనియస్ గుర్తుంచుకొని కొమీనియన్ గుర్తొస్తుంది. సంపూర్ణ వికాసమే విద్య అని కూడా కొమీనియన్ చెప్పారు. ఇంపార్టెంట్ కాదు. సహజమైన, సుశీలమైన, ప్రగతిశీలమైన వికాసాన్ని కలిగించేదే విద్య అని పెస్టాలజీ చెప్పారు. పెస్టాలజీ అనే అతను శిశుకేంద్రీకృత విద్యకు మూలం అనమాట చేపట్టాడు. అతను ఒక ఉపాధ్యాయుడు. పెస్టాలజీ అని కూడా ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడి దగ్గర 3 స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరు? సహజ, సుశీల, ప్రగతి అనే 3 స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. అంటే పెస్టాలజీ అంటే 3 రావాలి: సహజమైన, సుశీలమైన, ప్రగతిశీలమైన. నెక్స్ట్, జీవులు ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య అని ప్రోబెల్ చెప్పారన్నమాట. ప్రోబెల్ అంటే వివర్తనం అంటే నిద్రాణమై ఉన్న లేదా మేలు కొల్పడం. అంటే మనం బెల్ కొడితే ఏంటి అవుతాం?
మేల్కొంటాం అనమాట. ప్రోబెల్ అనే వాళ్ళు దేనికి కృషి చేశాడంటే కేజీ పాఠశాల అంటే కిండర్ గార్డెన్ పాఠశాలకు పితామహుడు అనమాట. ఆ పాఠశాలలో ఏముంటుంది, బెల్ ఉంటుంది అనమాట. బెల్ కొడితే ఏమవుతుంది, మేల్కొంటారు. ఒక్కసారి ఎవరైనా పడుకుంటే పిల్లలు లెగుస్తారన్నమాట బెల్ కొట్టగానే క్లాస్లో. అంటే వివర్తనం. వివర్తనం అంటే బెల్ అని గుర్తుంచుకోవాలన్నమాట. ప్రోబెల్. శిశువు తన ఉత్తమ సామర్థ్యాల ద్వారా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి జీవితానికి సంబంధించిన సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కలిగించేది విద్య అని టీపీ సన్ చెప్పారన్నమాట. సన్ అంటే తండ్రి, శిశువు అంటే కొడుకు. కొడుకు తన కర్తవ్యం నెరవేర్చాలి కదండి. అందువల్ల శిశువు కర్తవ్యం ఎక్కడ వచ్చినా సరే టీపీ సన్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తన పరిసరాలను నియంత్రించగలిగే, తన అవకాశాలను అందిపుచ్చగలిగే విధంగా వ్యక్తి సకల శక్తి సామర్థ్యాలను వికాసం చెందించేది విద్య అని జాన్ డ్యూయి చెప్పారన్నమాట. పరిసరాలను అవకాశాలను అందిపుచ్చగలిగేది జాన్ డ్యూయి. జాన్ డ్యూయి అంటే పరిసరాలను మీరు గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ విద్య జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని జాన్ డ్యూయి అన్నారు. జాన్ డ్యూయిలో జా ఉంది. అదేవిధంగా ఇందులో కూడా జీవించడానికి జీవితమే రెండు కూడా మనకి క్లూ వర్డ్స్ కింద వస్తాయి అన్నమాట. జా జీ జీవించడం, నెక్స్ట్ జీవితంలో జీ. జాన్ డ్యూయి ఎక్కడ వచ్చినా సరే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అనేది జాన్ డ్యూయి కింద గుర్తుంచుకోవాలన్నమాట. తర్వాత తన పరిసరాలను అవకాశాలను అన్నా సరే జాన్ డ్యూయి అనేది గుర్తుంచుకోవాలి మీరు. ఈ కీవర్డ్స్ అన్ని ఒక దగ్గర రాసుకోండి నేను చెప్పినవన్నీ. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. మనస్సును నియంత్రించడం విద్య అని ఎమర్సన్ చెప్పారు. ఎమర్సన్లోనే ఉంది మనస్సు అని. మనస్సు అంటే ఎమర్సన్ గుర్తుంచుకోవాలి. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అని డెకార్టే చెప్పారన్నమాట. డెకార్టే అంటే మనం డాక్టర్ అనే విధంగా రాసుకుందాం సింపుల్గా. డాక్టర్కి ఏముండాలి, ఆలోచించే శక్తి ఉండాలన్నమాట. ఏ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలని. అప్పుడు డెకార్టే అంటే ఏంటి, ఆలోచన శక్తి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సంపూర్ణ జీవితానికి సమర్థపరచడం విద్య అని స్పెన్సర్ చెప్పారు. స్పెన్సర్ అంటే మనకు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఆ స్పెన్సర్లో మనం ఏం కొనాలన్నా సరే సంపూర్ణ జీవితానికి కోసమే ఉపయోగపడుతుంది అన్నమాట మనకి స్పెన్సర్ అనమాట. ఏమైనా కొంటే కదా మన సంపూర్ణ జీవితం సాగుతుంది. అలాగే స్పెన్సర్. పరిణతి చెందిన వారిని చూపు ప్రభావమే విద్య అని రెడీని చెప్పారన్నమాట. రెడీన్ అంటే పరిణితి. ఇక్కడ ఎంటైర్ ఈ డెఫినేషన్ అన్నిటిలోని పరిణితి అని అక్కడ రాలేదన్నమాట. మనకు అక్కడ సత్యాన్వేష సాక్రటీస్ వస్తే ఇక్కడ రెడీన్ అనేది పరిణితి వచ్చింది. నెక్స్ట్ బోధన క్రమశిక్షణ ద్వారా మనిషిలోని భౌతిక శక్తి, మానసిక శక్తి, సౌందర్య శక్తి, సాంఘిక శక్తి, ఆత్మహత్య శక్తులను సమ్మేళనం చేయ అభివృద్ధి పరిచింది. అన్ని శక్తులు కలిపితేనే రెడీన్ అండి. అది ఒకటి గుర్తుంచుకోవాలి. రెడీన్ పరిణితి అని ఒకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అన్ని శక్తులు ఎక్కడ కనబడి రెడీన్ గుర్తుంచుకోవాలి. రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఇది అంతా మనకు అవసరం లేదు. ఈ డెఫినేషన్ అంతా ఈయన ఎవరు చెప్పారు, పాలో ప్రియరి చెప్పారు అన్నమాట. పాలో ప్రియర్ అంటే మనకి పాలో అనగానే పాల్ గుర్తు రావాలి. ఆయన ఎవరు, రాజకీయవేత్త. అంటే మనకి రాజకీయంగా అని కనిపిస్తే మనం పాలో ప్రియారి అని గుర్తుంచుకోవాలన్నమాట. అది సింపుల్ కోడ్. నెక్స్ట్ వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన అనేది గాంధీజీ చెప్పారన్నమాట. పరిపూర్ణ విద్య అని అనగానే, పరిపూర్ణ మూర్తిమత్వం అనగానే గాంధీజీ అని గుర్తుంచుకోవాలి. గాంధీజీ పరిపూర్ణమైన వాడు అని గుర్తుంచుకోవాలన్నమాట. గాంధీజీ కనబడగానే, అంటే పరిపూర్ణమైన కనబడగానే గాంధీజీ అని పెట్టాలి మనం. నెక్స్ట్ వ్యక్తి పరిపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య అన్నాడు. ఇప్పుడు సమస్యల పరిష్కారం కీవర్డ్ తీసుకుంది. అవినీతి సమస్యలకి ఎక్కువ మనకి తీసిన సినిమా ఎవరు తీశారంటే ఎక్కువగా ఠాగూర్ తీశారన్నమాట. ఠాగూర్ అంటే అవినీతి సమస్యల పరిష్కారం అంటే ఠాగూర్. నెక్స్ట్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని జాకిర్ హుస్సేన్ చెప్పారు. జీవితాంతం జాలీగా, జీవితాంతం హుషారంటే హుస్సేన్, జాకిర్ హుస్సేన్ అలా గుర్తుంచుకోవాలి. మానవుని నిస్వార్థ తత్వంగా స్వావలంబకులను తయారు చేసేది విద్య అని వేదాలు చెప్పాయన్నమాట. వేదాలు ఏంటంటే, వేదాలు చదివితే మనము నిస్వార్థపరులుగా, స్వావలంబనగా తయారవుతాం అనమాట. ఆ విధంగా కీవర్డ్స్ చూసుకోవాలి. ఆ రెండు కూడా వేదాలు. నిస్వార్థం, స్వావలంబకం ఎక్కడ వచ్చినా సరే వేదాల గురించి వేదాలే మనకి గుర్తు రావాలి. నెక్స్ట్ మోక్ష సాధన విద్య అని ఉపనిషత్తులు చెప్పారు. స్త్రీలు ఎక్కువగా ఉపవాసం చేస్తారు కదా. ఉపవాసం చేస్తే ఏమొస్తుంది, వాళ్ళకి మోక్షం వస్తుంది అనమాట. అంటే ఉపవాసంలో తీసుకుంటే మోక్షం వస్తుంది అన్నమాట స్త్రీలకి. అంటే ఉపనిషత్తులు ఉపనిషత్తులు అంటే మోక్ష సాధన విద్య అని ఉపనిషత్తులు చెప్పారన్నమాట. ఆత్మ సాక్షాత్కారం పొందిన విద్య అని శ్రీ శంకరాచార్య చెప్పారన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. శంకరాచార్య అంటే ఆత్మ సాక్షాత్కారం. ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు కాబట్టి మనం శంకరాచార్య అంటే ఆత్మ సాక్షాత్కారం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆత్మ సాక్షాత్కారం అంటే శంకరాచార్య అని గుర్తు రావాలి మనకి టక్కుమని. నెక్స్ట్ మానవుల్లో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయడం విద్య అని స్వామి వివేకానంద చెప్పారన్నమాట. అక్కడ కీవర్డ్ ఏం చెప్పారు, దైవాంశము అంటే స్వామి వివేకానంద. స్వామి అంటే దైవం అని గుర్తుంచుకోవాలన్నమాట. దైవాంశం మనం ఎక్కడ కనబడినా మనం స్వామి వివేకానందం పెట్టాలి. ప్రజల అవసరాలకు ఆశలు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అని ఎవరు చెప్పారంటే డిఎస్ కొఠారి చెప్పారన్నమాట. కొఠారి కమిషన్ తెలిసిందే మనకు 1964-26. ప్రజల ఆశయాల కోసమే కదా ఆయన కృషి చేశారు కొఠారి అని.
పిల్లల యొక్క అవసరాలు, ఆశయాలకి. ఆ విధంగా మన ప్రజల అవసరాలు, ఆశయాలని ఎక్కడొచ్చినా సరే డిఎస్ కోటారి అని గుర్తుంచుకోవాలన్నమాట. ఇంకోటేంటంటే మనకి ఇంకొక డెఫినిషన్ ఇక్కడ లేదు. బట్ అది గుర్తుంచుకోండి. పాణిని అనే అతను ప్రకృతి గురించి చెప్తూ విద్య అని చెప్పారన్నమాట. మనకి ప్రకృతి అని ఎక్కడొచ్చినా సరే పాణిని చెప్పారన్నమాట. అది గుర్తుంచుకోవాలి. విద్య మానవుడిని కర్మన్యానిగా, స్వధర్మ నిష్ఠాపరుడుగా చేస్తుందని భగవద్గీత. భగవద్గీత అంటే మీరు గుర్తుంచుకోవడం. కర్మన్యునిగా, స్వధర్మ నిష్ఠాపరుడుగా చేసేదే భగవద్గీత అనేది మీరు ఇది సింపుల్ గుర్తుంచుకోవడమే. ఇలాంటి కష్టమైన పదాలు వస్తే అది భగవద్గీత అని గుర్తుంచుకోవడమే. కర్మన్యుడు, స్వధర్మం ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆత్మజ్ఞానమే విద్య అని కూడా భగవద్గీతనే చెప్పారన్నమాట. అక్కడ ఆత్మ సాక్షాత్కారం అని ఎవరు చెప్పారు? శంకరాచార్యులు. ఇక్కడ ఆత్మజ్ఞానం అని చెప్పి భగవద్గీత. నెక్స్ట్ శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి చెప్పారు. దయానంద సరస్వతిలో ఫస్ట్ అక్షరం ద. శీల నిర్మాణంలో సి. అంటే పూర్వం రాజుల దగ్గర దాసీలు ఉండేవన్నమాట. అది కోడ్ అన్నమాట, దాసి. దయానంద సరస్వతి శీల నిర్మాణం గురించి చెప్పారు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనిషిని శీలవంతంగా, సమాజానికి ఉపయోగపడేవానిగా తీర్చిదిద్దడమే విద్య అని యజ్ఞవల్కుడు చెప్పారు. యజ్ఞవల్కుడులో యజ్ఞ తీసుకుంటే యజ్ఞం ఎవరికండి ఉపయోగపడుతుంది? సమాజానికి ఉపయోగపడుతుంది కదా చేస్తారు. పూర్వం ఋషులు యజ్ఞం దేనికోసం చేసేవారు? సమాజానికి ఉపయోగపడేది. ఆ విధంగా సమాజం అంటే యజ్ఞవల్కుడు అని గుర్తు రావాలి మీకు. నెక్స్ట్ జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారన్నమాట. జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలు అని గుర్తుంచుకోవాలి. అదే క్లూ వర్డ్. జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలు. జిడ్డు కృష్ణమూర్తి జీవితంలో ఎదురయ్యే సమస్యలు అంటే వచ్చేస్తుంది. నైతిక విలువలు, ఆదర్శాలు అంటే హెర్బాట్ మనకి దేని గురించి చెప్పారండి? బోధన సోపానాల గురించి ఆదర్శం ఆయన చెప్పారన్నమాట. బోధన సోపానాలకి ఆదర్శం ఎవరంటే హెర్బర్ట్ అన్నమాట. ట్రైమథిస్ మనం నేర్చుకున్నాం. బోధన సోపానాలకి ఆదర్శం ఎవరంటే హెర్బర్ట్. ఇక్కడ ఆదర్శం ఎవరండి? ఆదర్శాలు అంటే గుర్తు రావాలి, హెర్బర్ట్ అని గుర్తు రావాలి. బోధన సోపానాలకు ఆదర్శం, ఇక్కడ ఆదర్శం అంటే హెర్బర్ట్. మనిషి మనస్సు ఆధ్యాత్మిక శక్తులను, ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికే ఉపయోగపడేది విద్య అని అరవిందుడు చెప్పారన్నమాట. అరవిందుడు ఆత్మశక్తిని బహిర్గతం చేస్తాడు. అంతర్గత శక్తులను ఆత్మశక్తి నుండి బహిర్గతం చేస్తాడు అని మనం గుర్తుంచుకోవాలన్నమాట. అదే క్లూ వర్డ్. అరవిందుడు ఆత్మశక్తి బహిర్గతం. అరవిందుడు ఆత్మశక్తి బహిర్గతం అని క్లూ వర్డ్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విద్య అనగా దేశం పట్ల భక్తి, ప్రేమ పెంచడానికి ఇచ్చే శిక్షణ అని కౌటిల్యుడు చెప్పడం. కౌటిల్యుడు ఏం రాశాడంటే అర్థశాస్త్రాన్ని రాశాడు. అర్థం అనగా డబ్బు. ఈ రోజుల్లో ఎక్కడ డబ్బు ఉందో అక్కడే కదండి ప్రేమ ఉంటుంది. అంటే మనం కౌటిల్యుడు అనగానే ప్రేమ అని గుర్తుంచుకోవాలన్నమాట. డబ్బు, ప్రేమ, అర్థశాస్త్రం, కౌటిల్యుడు అని గుర్తుంచుకోవాలి. కౌటిల్యుడు అంటే అర్థశాస్త్రం, అర్థం అంటే డబ్బు, డబ్బు అంటే ప్రేమ. ఆ విధంగా కీవర్డ్స్ గుర్తుంచుకోవాలి. వ్యక్తి మంచిని తన యందు ప్రేమ యందు వికసించి రాణించడానికి సహాయపడినది విద్య అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు. జిడ్డు కృష్ణ అంటే అక్కడ ఏం చెప్పారు? జీవితంలో ఎదురయ్యే సమస్యలు. ఇక్కడ ఏంటి? మంచిని, ప్రేమను జిడ్డు కృష్ణమూర్తి అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలుసుకుందాం. ఆయన ఏంటి? సర్వేపల్లి రాధాకృష్ణన్ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కమిషన్ ఏంటి ఏర్పాటు చేశారంటే 1948లో విశ్వవిద్యాలయాల కమిషన్ ఏర్పాటు చేశారు. ఆయన దానికి చైర్పర్సన్ గా అప్పుడు వ్యవహరించారన్నమాట. 1948లో విశ్వవిద్యాలయాల కమిషన్ కి చైర్పర్సన్ ఎవరంటే సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణలో రాధాకృష్ణ అని మనం సపరేట్ గా విడగొడితే రాధకి ఆత్మలో శిక్షణ ఇవ్వాలి, రాధకి కృష్ణకి ఆత్మ మరియు హృదయంలో శిక్షణ ఇవ్వాలి అని గుర్తుంచుకోవాలన్నమాట. అది కీవర్డ్ అన్నమాట. ఏంటంటే సర్వేపల్లి రాధాకృష్ణ ఉంది కదా, రాధాకృష్ణకి ఆత్మయందు నెక్స్ట్ హృదయం యందు శిక్షణ ఇవ్వాలి అనేది కీవర్డ్ అన్నమాట. ఆ రెండు గుర్తుంచుకోవాలి మీరు ఆత్మశిక్షణ అంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.